వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 46వ భాగం 25/11/25 బాలకాండ 50వ సర్గ. తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. తర్వాత లక్ష్మణ సమేతుడైన రాముడు విశ్వామిత్రుడి వెంట నడుస్తూ ఈశాన్యం వైపు ప్రయాణం చేసి జనకుడి యజ్ఞవాటిక చేరారు. రామస్తు మనుశార్దూలమువాచ సహ లక్ష్మణః సాధ్వీ యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మనః. లక్ష్మణ సహితుడైన రాముడు విశ్వామిత్రుడితో ఇలా అన్నారు: మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారాలు చాలా ఉత్తమంగా, అంటే నంబర్ 1గా ఉన్నాయి. బహూనీహ సహస్రాణి నానాదేశ నివాసినాం బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినాం ఋషివాటాశ్చ దృశ్యంతే శకటీశత సంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వక్ష్యామహే వయం. మహాముని, ఇక్కడ నానా దేశాల నుండి వచ్చిన అధ్యయన సంపన్నులై బ్రాహ్మణులు వేల మంది ఉన్నారు. వందల కొద్ది బళ్ళ మీద ఇరుకుగా ఉన్న ఋషివాటికలు కనపడుతున్నాయి బళ్ళతో. ఇక్కడ మనం నివసించడానికి అనువైన ప్రదేశాన్ని నిర్ణయించు. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని నివేశ మకరోద్దేశే వివిక్తే సలిలాన్విత్. విశ్వామిత్రుడు రాముడి మాట విని జల సమృద్ధమై జనసమ్మర్దం లేని ప్రదేశంలో విడిది చేశారు. విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వాస నృపతిస్తదా శతానందం పురస్కృత్య పురోహితమనిందినం ప్రత్యుజ్జగామత సహసా వినయేన సమన్వితః. జనక మహారాజ్ విశ్వామిత్రుడు వచ్చినట్టు విని పుణ్యాత్ముడు పురోహితుడు అయిన శతానందుణ్ణి ముందు పెట్టుకొని సవినయంగా ఎదురు వేగారు. ఋత్విజోపి మహాత్మాన అస్తర్ఘ్యమాదాయ సత్వరం విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మంత్ర పురస్కృతం. మహాత్ములైన ఋత్విక్కులు శీఘ్రంగా పూజా ద్రవ్యాలు తీసుకొని వచ్చి మంత్రపూర్వకంగా ధర్మానుసారంగా విశ్వామిత్రుడికి సమర్పించి ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞశ్చ నిరామయం. విశ్వామిత్రుడు మహాత్ముడైన ఆ జనకుడు చేసిన పూజలు అందుకొని, నువ్వు కుశలంగా ఉన్నావా? యజ్ఞం ఎలాంటి లోపాలు లేకుండా సాగుతోందా అన్నాడు. స పాంశ్చాపి మునిం దృష్ట్వా పృష్ట్వా సోపాధ్యాయ పురోధసః యథా న్యాయం తతః సర్వై సమాగచ్చత్ ప్రహుష్టవత్. విశ్వామిత్రుడు ఉపాధ్యాయులను పురోహితుడిని మునులను న్యాయానుసారంగా కుశల ప్రశ్నలు వేసి వాళ్ళందరితో కలిసి ఆనందాన్ని అనుభవించి అథ రాజా మునిశ్రేష్టం కృతాంజలిరభాషద ఆసనే భగవానాస్తాం సహైర్ మునిపుంగవై. తర్వాత జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రుడితో ఇలా: పూజ్యుడా, మునులతో కూడాను ఆసనం మీద కూర్చో. జనకస్య వచస్త్వా నిషసాద మహాముని
పురోధారుద్విజశ్చైవ రాజా చ సహ మంత్రిభిః. జనకుడి వాక్యం విన్న విశ్వామిత్రుడు కూర్చున్నాడు. తర్వాత పురోహితుడైన శతానందుడు, ఋత్విక్కుల రాజులు, మంత్రులు అంతా కూర్చొని ఆసనేషు యథాన్యాయ ఉపవిష్టాన్ సమంతతః దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రమధబ్రవీత్. అందరూ న్యాయానుసారంగా ఎవరి ఆసనాలలో వాళ్ళు కూర్చున్న తర్వాత జనకుడు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా. అద్య యజ్ఞ ఫలం ప్రాప్తం భగవద్దర్శన వాన్మయ. ఈనాడు దేవత సర్వాంగ సంపన్నమైన నా యజ్ఞాన్ని సఫలం చేశారు మహాత్మా. పూజ్యుడవైన నీ దర్శనం కూడా లభించింది కనుక ఈనాడు యజ్ఞ ఫలం కూడా దక్కింది. ధన్యోన్మమ గృహీతోస్మి యస్య మే ముని పుంగవ. యజ్ఞోపవసరం ధన్వన్ ప్రాప్తోభి మునిభిః సహా. మునిశ్రేష్ఠుడవైన విశ్వామిత్ర, మనులలో కలిసి నువ్వు వాటికకు రావటం లేదు. ధన్యున్నై అనుగ్రహ పాత్ర లభించింది. ద్వాదశాహంతు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుమర్హసి కౌశిక. బ్రహ్మర్షివైన విశ్వామిత్ర, ఈ యజ్ఞం పూర్తి అవటానికి ఇంకా 12 రోజులే ఉందని పండితులు చెబుతున్నారు. తర్వాత యజ్ఞ భాగం కొరకు వచ్చే దేవతలను కూడా నువ్వు ఇక్కడ చూడొచ్చు. ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహుష్టవదనస్తదా పునస్తం పరిప్రచ్ఛ ప్రాంజలి పరిణతో నృపః. జనక మహారాజు విశ్వామిత్రుడితో ఈ విధంగా పలికి సంతోషంతో వికసించిన ముఖం కలవాడి దోషిని యొగ్గి నమస్కరిస్తూ పరమళ విశ్వామిత్రుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు జనకుడు: ఇమౌ కుమారో భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహ గతి వీరౌ శార్దూల వృషభోభమౌ వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీరధనుర్ధరౌ అశ్వినావివరూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాది వామరౌ కథం పద్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవామునే. విశ్వామిత్ర, నీకు క్షేమం కలుగుగాక. దేవతలతో సమానమైన పరాక్రమవంతు, గజసింహాల నడక వంటి నడక కలవాడు, వీరుడు, శార్దూల వృషభాలతో సమానమైనవాడు, పద్మపత్రాల విశాల నేత్రాలున్నవాడు, ఖడ్గాలను, అంబు పొదలను, ధనుస్సులను ధరించినవాడు, అశ్వినీ దేవతల బట్టి సౌందర్య స్వరూపుడు, యవ్వనం సమీపిస్తున్నవాడు, దేవలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి దేవతల్లాగా ఉన్నారయ్యా. ఈ బాలుడు ఎవరి ఇద్దరు ఈ జంట ఇక్కడికి కాలినడకని అంత దూరం నుంచి వచ్చారా? ఎందుకు వచ్చారు? వరాయుధరౌ వీరౌ కశ్యపుత్రౌ మహామునే భూషయంతాభిమం దేశం చంద్రసూర్యా వివాంబరం పరస్పరస్య సదృశౌ ప్రామాణింకిత చేష్టితై కాకపక్షధరౌ వీరౌ శ్రోతు మిచ్ఛామి తత్వతః. మహాముని శ్రేష్టమైన ఆయుధాలు ధరించి ఈ వీరుడు ఎవరి కుమారు? జలపాలు ధరించిన ఈ వీరు ప్రమాణంలో, ఇంగితంలో, ప్రవర్తన ఒకళ్ళనొకళ్ళు పోలి ఉన్నారు. చంద్రసూర్యుల ఆకాశాలు ప్రకాశింపచేసినట్టు ఈ ప్రదేశాన్ని ప్రకాశింపచేస్తుంది. ఈ వీరుల గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పు. తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః యవేదయన్ మహాత్మానో పుత్రౌ దశరథస్యతౌ.
విశ్వామిత్రుడు మహాత్ముడైన జనకుడి మాటలు మహాత్ములిద్దరు ఈ వచ్చిన వాళ్ళిద్దరు దశరథ మహారాజు కుమారుడు అన్నారు. సిద్ధాశ్రమ నివాసంచ రాక్షసానం వధం తథా తచ్చాగమనమన్యగ్రం విశాలాయాశ్చ దర్శనం అహల్యా దర్శనం చైవ గౌతమేన సమాగమం మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా ఏతత్సర్వం మహాతేజ జనకాయ మహాత్మనే నివేద్య వీరరామాధ విశ్వామిత్రో మహాముని. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 50 సర్గः. మహాతేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు నిర్భయంగా సిద్ధాశ్రమానికి వచ్చి అక్కడ నివసించిన రాక్షసులు సంహరించడం, విశాల నగరాన్ని చూడడం, అహల్యా సందర్శనం, గౌతమ సమాగమన, శివధనుస్సుని పరీక్షించడానికై వీధులకు మీ దగ్గర రావడం మొదలైన విషయాలన్నీ జనకరాజుకు చెప్పారు. ఏకపంచాశ సర్గ 51. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజ శతానందో మహాతవ గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా జ్యోతిరప్రభ. రామ సందర్శనాదేవ పరం విస్మయా మాగతః. మహాతేజశాలి మహాతపస్వి, తపస్సుతో ప్రకాశిస్తున్నవాడు గౌతమ జ్యేష్ఠపుత్రుడైన శతానందుడు బుద్ధిమంతుడైన విశ్వామిత్రుని మాటలు విని గగుర్పాటు చెందిన శరీరాలతో రాముని చూడగా ఆశ్చర్యచకితుడయ్యాడు. తతౌ విషణ్ణౌ సంప్రేక్ష సుఖాసీనౌ నృపాత్మజౌ శతానందో మునిశ్రేష్టం విశ్వామిత్రమధాబ్రవీత్. శతానందుడు దగ్గర నుండే ముఖంగా కూర్చున్న రాకుమారుడను చూసి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు. అదితే మునిశార్దూల మమ మాతా యశస్విని దర్శిత రాజపుత్రాయ తపోదీర్ఘముపోగత. మునిశ్రేష్ఠ, తీవ్ర తపస్సు చేస్తున్న యశస్విని అయిన మా తల్లిని రాముడికి చూపించారా అన్న. అపి రామే మహాతేజ మమ మాతా యశస్విని వన్యేరుపాహార పూజాం పూజార్హే సర్వదేహినాం. గొప్ప తేజస్సు యశస్సు కల మా తల్లి అహల్య సర్వ ప్రాణుల చేత పూజింపదగిన రాముని ఫలమూలాదులు అర్పించి పూజించిందా. అది రామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురమస్థితం. మహాతేజశాలివైన మహర్షి విశ్వామిత్ర, విధి బలంచే మా తల్లి విషయంలో జరిగిన వృత్తాంతం అంతా రాముడికి యథాతథంగా చెప్పారు. అది కౌశికభద్రంతే గురుణా మమ సంగతౌ మమ మాతా మునిశ్రేష్ఠ రామ సందర్శనాదితః. మునీశ్వరుడైన విశ్వామిత్ర రాముణ్ణి చూసి ఆతిథ్యాలు ఇవ్వటం చేత పవిత్రురాలైన మా తండ్రి గారిని చేరుకున్నదా. యపి మే గురుణా రామ పూజిత కుశితాత్మజ ఇహాగతో మహాతేజ పూజాం ప్రాప్తో మహాత్మన. కౌశికనందన అంటే కుశికనందన, మా తండ్రి రాముణ్ణి పూజించారా? అక్కడికి వచ్చిన నా తండ్రిని మహాత్ముడు గౌరవించాడా? అభిశాంతేన మనస గురుర్మే కుశికాత్మజ ఇహాగతేన రామేణ దయతేనాభివాదిత. విశ్వామిత్ర, ఆ ఆశ్రమానికి చేరే పరిశుద్ధుడైన రాముడు శాంత చిత్తంతో నా తండ్రిని పూజించారా? తచ్చుత్వా వచనం తస్య విశ్వాత్మానో మహాముని ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదం. ఈ మాటలు ఆడటంలో నేర్పుగల విశ్వామిత్ర మహాముని
ఆ మాటలు విని మాటలలో నేర్పుగల శతానందుడితో ఇలా నాతిక్రాంతం మునిశ్రేష్ట ఎత్త కర్తవ్యం కృతం మయ సంగత మునినా పత్ని భార్గవీనేన రేణుక. మునిశ్రేష్ఠుడైన శతానంద, చేయదగినదంతా చేశా, ఏమీ వెడవల. రేణుకాది జమదగ్గిని చేరిన అహల్య మీ తండ్రి గౌతముణ్ణి తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితం శతానందో మహాతేజ రామం వచనమబ్రవీత్. విశ్వామిత్రుడి మాటలు విని మహాతేజస్యాదిగే శతానందుడు రాముడితో ఇలా అంటు స్వాగతం తే నరశ్రేష్ఠ దృష్ట్వా ప్రాప్తోసి రాఘవ. విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితం. నరశ్రేష్ఠ రామ, అడ్డులేని మహిమగల విశ్వామిత్రుని అనుసరించి దైవ వశంచేత ఇక్కడికి వచ్చావు, నీకు స్వాగతం. అచించ కర్మ తపస బ్రహ్మర్షి రతుల ప్రభ. విశ్వామిత్రో మహాతేజ వేక్షణం పరమాంగతిం. గొప్ప తేజస్సు గల విశ్వామిత్రుడి కార్యాలు మనసా కూడా ఊహింప శక్యం కానటు తపస్సు చేత బ్రహ్మర్షి అయ్య. ఈతని ప్రభావం సాటిలేందయ్యా, ఇతనినే ఉత్తమగతిగా గ్రహించవు గురువుగా. నాస్తి ధన్యతమో తరో రామ తత్వోన్యో భువి నచ్చన. గోప్తా కుశికపుత్రస్తే ఏన దత్తం మహత్తమ. గొప్ప తపస్సు చేసే విశ్వామిత్రు నీకు రక్షకుడుగా, అందుచేత నీకంటే లోకంలో ధన్యుడెవడు ఉండడు. శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మన. యథా బలం యథా వృత్తం తన్మే నిగదతఃకుడు. విశ్వామిత్రుడి బలం ఎంతటిదో, అతని చరిత్ర ఎలాంటిదో చెబుతా విను. రాజభూతే భూదేశ ధర్మాత్మ దీర్ఘకాలమరిందమ. ధర్మజ్ఞ కృత విజ్ఞశ్చ ప్రజానాం చ హితే రథ. విశ్వామిత్రుడు చాలా కాలం ధర్మాత్ముడు, శత్రు వినాశకుడు, ధర్మవేత్త, సకల విద్యలు అభ్యసించిన వాడు, ప్రజల మేలు కోరేవాడు అయిన రాజు. ప్రజాపతి సుతశ్చ శ్రీత్కుశో వామ మహీపతి. సుకుశస్య పుత్రో బలవాన్ కుశనాభస్సు ధార్మిక. బ్రహ్మపుత్రుడైన కుశుడనేటువంటి రాజు ఉండేవాడు. ఆ కుశుడి బలవంతుడు, ధార్మికుడు కుశనాభుడు కుమారుడు. కుశనాభ సుతస్త్వా సీత్ గాధిరిచ్చేవ విస్తృత. గాధే పుత్రో మహాతేజ విశ్వామిత్రో మహామణి. ప్రసిద్ధుడైన గాధి కుశనాభుడి కుమారు, మహాతేజస్యాది ఈ విశ్వామిత్రుడు ఆ గాధి యొక్క కుమారు. విశ్వామిత్రో మహాతేజ పాలయామాసమేదిని. బహువర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్. మహాతేజస్యాది అయిన విశ్వామిత్రుడు రాజై చాలా వేల ఏళ్ళు రాజ్యపాలన. కదాచిత్తు మహాతేజ యోజయిత్వావరూధిం అక్షౌహిణీ పరివృత పరిచక్రామమేదిని. తేజస్యాది అయిన విశ్వామిత్రుడు ఒక సైన్యాన్ని సమకూర్చుకొని అక్షౌహిణీ ప్రమాణంతో ఉన్న సైన్యం వెంటరాగా భూమి అంతా తిరిగాడు. వరూధి అంటే సేన. నగరాన్ని ధరాష్ట్రాన్ని సరితశ్చ తథాగిరిన్. ఆశ్రమాన్ శ్రమసో రామ విచరన్నాజగామః. వశిష్ఠస్యాశ్రమపదం నానావృక్షసమాకులం నానామృగగణాకీర్ణం సిద్ధచారణసేవితం. దేవదానవగంధర్వైః కిన్నరై ఉపశోభితం. ప్రశాంతహరిణాకీర్ణం ద్విజ సంఘనివేశేవితం. బ్రహ్మర్షిగణసంకీర్ణం
దేవర్షిగణసేవితం తవశ్చరణ సంసిద్ధై అగ్నికల్పైర్మహాత్మభి అభక్ష్వైర్వాయుభక్ష్యైశ్చ శీర్ణపర్ణాసనైస్తదా ఫలమూషానరైర్దానై రజితో స్థైషతేర్దిజై ఋషిభిర్వాలభిక్షైవలైశ్చ జపహోమ పరాయణై అంజైర్వైఖానసశ్చైవ సమస్తాత్ ఉపశోభితం. రామ, విశ్వామిత్రుడు నగరంలో, రాష్ట్రంలో నదీగిరి ప్రాంత ఆశ్రమాలు క్రమంగా తిరుగుతూ వశిష్ఠాశ్రమంచే ఆశ్రమం నానా విధాలైన వృక్షాలతో పక్షి గణాలతో వ్యాప్తమై ఉంది. అక్కడ సిద్ధచారణ దేవ దానవ గంధర్వ కిన్నరాదు ఉంటున్న ప్రశాంతాలైన నేళ్లతో పక్షి సముదాయాలతో ఉప్పుతోంది. బ్రహ్మర్షి గణాలు, దేవర్షి గణాలు ఆ ఆశ్రమాన్ని ఆశ్రయించి తపస్సు ఆచరించి సిద్ధి పొందినవాడు, అగ్నితో సమానులు, మహాత్ములు, మనస్సును నిగ్రహించినవాడు, రోషాలను జయించినవాడు, జితేంద్రియులు అయినటువంటి ఋషులు అక్కడ వారిలో కొందరు నీరు మాత్రమే భక్షించగా, కొందరు వాయువు మాత్రమే భక్షిస్తారు, కొందరు రాలిన ఆకులు మాత్రమే ఆహారంగా, మరికొందరు పళ్ళు దుంపలు మాత్రమే ఆహారంగా తినేవి. జపహోమాలను ఆసక్తిగల వాళ్ళకిల్లు ఇతరులైన వైఖానసులు కూడా దీనికి శోభ కలిగించారు. ఆశ్రమం వశిష్ఠస్య ఆశ్రమ పదం బ్రహ్మలోకమివాపరం దదర్శ జయతాం దృష్టో విశ్వామిత్రో మహాబల. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే ఏకపంచాశత్సర్గ. విజయవంతులలో శ్రేష్ఠుడు మహాబలశాలి అయిన విశ్వామిత్ర రెండవ బ్రహ్మలోకంలాగా వశిష్ఠ ఆశ్రమం ఉంది. 52వ సర్గ. తదృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబల ప్రణతో వినయాద్వీరో వశిష్ఠం జనతాం బలం. బలవంతుడు వీరుడు అయిన విశ్వామిత్ర మునులలో గొప్పవాడే వశిష్ఠుణ్ణి చూసి చాలా సంతోషించి సవినయంగా నమస్కరించి స్వాగతం తవ చేత్యుక్తో వశిష్ఠేన మహాత్మన ఆసనం చాస్య భగవాన్ వశిష్ఠోస్యాదిదేశ. మహాత్ముడు పూజ్యుడు అయిన వశిష్ఠుడు అతనికి స్వాగతం పలికి ఆసనం ఇచ్చారు. ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమదే యథాన్యాయం మునివర ఫలమూలాముపాహత్. విశ్వామిత్రుడు కూర్చున్న బుద్ధిమంతుడైన విశ్వామిత్రుడు న్యాయానుసారంగా ఇవ్వాల్సిన అతిథి మర్యాదలని ఇచ్చారు. ప్రతిగృహ్యతు తాం పూజాం వశిష్ఠాద్రాజసత్తమ తపోగ్నిహోత్ర శిష్యేషు కుశలం పృచ్ఛత. విశ్వామిత్రో మహాతేజ వనస్పతి గణే తదా సర్వత్ర కుశలం చాహ వశిష్ఠో రాజసత్తమం. మహాతేజస్యాది అయిన విశ్వామిత్ర మహారాజ్ వశిష్ఠుడు చేసిన పూజను స్వీకరించి మీ తపస్సు అగ్నిహోత్రానికి, శిష్యులకు, వృక్ష సముదాయానికి క్షేమమా అన్నారు. అన్నీ క్షేమంగా ఉన్నాయన్నాడు వశిష్ఠుడు. సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతవ పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వశిష్ఠో బ్రహ్మణస్వత. మహాతపశ్శాలి మునులలో శ్రేష్ఠుడు బ్రహ్మపుత్రుడు అయిన సుఖ ఆవిష్టుడై ఉన్న విశ్వామిత్ర మహారాజును ఇలా అడిగా. కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిత్ ధర్మేణ రంజయన్ ప్రజ పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక. రాజా, నీకు క్షేమమా? ధార్మికుడవైన ఓ వీర, ధర్మం చేత ప్రజలను రక్షింపజేస్తూ వాళ్ళని రాజవృత్తానుసారంగా పాలిస్తున్నా. ఇలా చెప్పి ధనాన్ని న్యాయంగా ఆర్జించడం,
రాముడి వృద్ధి దాన్ని వృద్ధి చేసుకోవడం, రక్షించడం, సత్పాత్రులకు ఇవ్వడం ఇది రాజవృత్తం అంటారు. కచ్చిత్తే సంవృతా భృత్యా కచ్చిత్ తిష్టంతి శాసనే కచ్చిత్తే విజితా సర్వే రిపవో రిపుసూదన. నీ భృత్యులను చక్కగా పోషిస్తున్నారా? వాడు నీ ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నారా? శత్రు సంహారక నీ శత్రువులందరినీ జయించావా? కచ్చిత్ బలేషు కోశేషు మిత్రేషు చ పరంతవ కుశలం తేవ నరవ్యాఘ్ర పుత్ర పౌత్రే తమానక. శత్రువులం పాపరహితులం అయిన పురుష శ్రేష్ఠ నీ సేనలు, కోశాలు, మిత్రులు, పుత్ర పౌత్రాదులు అందరూ క్షేమమా? సర్వత్ర కుశలం రాజా వశిష్ఠం ప్రత్యుదాహరత్. విశ్వామిత్రో మహాతేజ వశిష్ఠం వినయాన్విత. మహాతేజస్యాది అయిన విశ్వామిత్ర మహారాజ్ అంతటా బానే ఉంది అని వశిష్ఠుడికి వినయంగా జవాబు కృత్వో భౌ సుచిరం కాలం ధర్మిష్ఠౌ తాః కథాశుభ ముదా పరమయా యుక్తౌ ప్రియేతాం తాౌ. పరస్పరం ధర్మనిష్ఠులై వాళ్ళిద్దరూ చాలా ఆనందం, చాలాసేపు అనేక విషయాలు గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళు సంతోషమే. తతో వశిష్ఠో భగవాన్ కథాంతే రఘునందన విశ్వామిత్రమిదం వాక్యం ఉవాచ పరహసనివ. రామా, సంభాషణం అంత పూజ్యుడైన వశిష్ఠుడు నవ్వుతూ విశ్వామిత్రుడితో ఇలా: ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల తవ శైనాప్రమేశస్య యథార్థం సంప్రదీచ్ఛమే. సాటి లేని వాడవై మహారాజా, మహాబలశాలివైన నీ సైన్యాన్ని యథోచితంగా అతిథి సత్కారాలు చేయాలనుకుంటున్నా, స్వీకరించు అన్నారు. తత్క్రియాం భువాని భవానేతాం ప్రతీక్షతుం అయోధ్యతాం. రాజా త్వమతిథి శ్రేష్ఠ పూజనీయ ప్రయత్నతః. నువ్వు నేనిచ్చే ఈ సత్కారాన్ని తీసుకో. రాజువైన ఉత్తముడైన అతిథి మాకు, అందుచేత నిన్ను ప్రయత్నపూర్వకంగా పూజించ. ఏవ ముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతమిచ్చ బ్రవీద్రాజ ప్రియవాక్యేన మే త్వయ. వశిష్ఠుని మాటలు విన్ బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుడు ఇలా: నువ్వు ప్రియమైన మాటలు పలికావు, అది మాకు ఆతిథ్యమే. ఫలమూలేషు మూలేన భగవన్ విద్యతే యత్తమాత్రమే పాజ్యేనాచ మనేయేన భగవద్దర్శనమేవ చ నేన చ సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః. గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. మహాప్రాజ్ఞుడవైన పూజ్య, నీ ఆశ్రమంలో లభించే ఫలమూలాధికాలు, పాద్యాలు, ఆచమనాలు ఇచ్చి పూజార్హుడవైనడు నన్ను సర్వ విధాలా గౌరవించావు. ఇది సార్, నేను వెళ్తా. స్నేహపూర్వకమైన దృష్టితో మనిద్దరం మధ్య ఆ స్నేహం ఉండాలి. ఏవం బ్రవంతం రాజానం వశిష్ఠ పునరేవహి న్యమంత్రయత ఆత్మాత్మ పునః పునరుదాది. విశ్వామిత్రుడు అలా పలికిన ధర్మాత్ముడు, ఉదార బుద్ధి గల వశిష్ఠుడు ఆతిథ్యం స్వీకరించు బాబు అని మాటికి అంటే అనవసరంగా కేలుకొని దెబ్బతీసుకోవడం. బాఢమిచ్చేవ గాధేయో వశిష్ఠం ప్రత్యువాచ యథా ప్రియం భగవతస్తథాస్తు మణిపింగ. విశ్వామిత్రుడు వశిష్ఠుడితో, మణిశ్రేష్ఠ, మీరు ఎలా అనుకుంటే అలా చెయ్యండి అన్న. ఏవ ముక్తో మహాతేజ వశిష్ఠో జపతాంబర అజుహోమ తదప్రీత కర్మాశీం భూత కర్మ. మహాతేజశాలి అయిన మునులలో గొప్పవాడు, పాపాలు నశింపజేసేవాడు అయిన వశిష్ఠుడు విశ్వామిత్రుడి మాటలు విని చిత్రవర్ణాలైన కామధేనువుని పిలిచి, ఏ హ్యాహి సబలే క్షిప్రం శృణుజావి వజోమహ సబలస్యాప్య రాజర్షే కర్తుం వ్యవసితోమ్యహం. భోజనేన మహార్ఘేన సత్కారం సంవిధత్స్వమే. శబలారం, మా మాట నేను సేనా సమేతుడై
ఈ రాజర్షికి శ్రేష్టమైన భోజనం ఇవ్వాలి, సత్కరించాలనుకుంటున్న ఏర్పాటు చేయి. యస్య యస్య యథాకామం షడ్రసేశ్వరి పూజితం తత్సర్వం కామదుఃఖిప్రం అభివర్షకృతేమం. ఎవరికి ఏది ఇష్టమో దాని వాళ్ళ కోరిక ప్రక నాకుగాను నా తరఫున శీఘ్రంగా ఇవ్వు. రసేనాన్నేన పానేన దేశచోష్యేన సంయుతం అన్నానాం నిచయం సర్వం సుజస్వ శబలే త్వర. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 250 శబల రసాయనాలతో తినదగిన, తాగే, నాకదగిన, పీల్చే మొదలైన సర్వరక పదార్థాలతో మృష్టాన్న భోజనాన్ని వాళ్ళకి సమకూర్చు. ఇవాళ చివరి సర్గ అధ 53. ఏవ ముక్తా వశిష్ఠేన శబలాశత్రుశోధన వేదధే కామదుఃఖామంజస్య యస్య యథేప్సితం. రామా, ఆ కామధేను వశిష్ఠుడు చెప్పిన విధంగా ఎవరెవరి ఏది ఇష్టమో దాన్నంతా సమకూర్చి. యక్షోన్మధూంస్తథా రాజాన్ మైరేయాం శబరాసనాన్ పానాని చ మహార్హాని భక్ష్యాంశోచ్చావచాం తదా. కామధేను చెరుకుగడలు, తేనె, పేలాలు, మంచి పాత్రలలో మధ్యాలు, శ్రేష్టాలైన పానీయాలు, అనేక విధాలైన భక్ష్యాలు సృష్టించి ఉష్ణోర్జస్యోదనపాశ్యాత్ర రాశయ సర్వతోముఖ మిష్టాన్నానాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ నానాస్వాదురసానాంచ భాషాడబానాం తథైవ చ భాజనాని సుపర్ణాని గౌడాని చ సహస్రశః. అక్కడ పర్వతాల వంటి వేడిగా ఉన్న అన్నరాసు, మధురాన్నాలు, సూపాలు, పెరుగు, కాలువ, వివిధ రసాలు చేర్చి వండిన పదార్థాలు, నిండిన పాత్ర, బెల్లంతో చేసిన పదార్థం వేల కొద్దీ సర్వమాసేత్ సంతుష్టం హృష్టపృష్టజనాయతం విశ్వామిత్రబలం రామ వశిష్ఠేనాభిదర్పితం. రామా, ఈ విధంగా వశిష్ఠుడి ఆతిథ్యంచే విశ్వామిత్రులోని మిత్రుడి సైన్యంలో వాళ్ళంతా భుజించి సంతృప్తి చెంది ఆనంది. విశ్వామిత్రోపి రాజర్షి హృష్టపుష్టస్తథాభే శాంతః వరవరో రాజా సబ్రాహ్మణ పురోహిత. రాజర్షి అయిన విశ్వామిత్, అతని అంతఃపుర కాంత, అతడితో వచ్చిన బ్రాహ్మణ పురోహితుడు తృప్తి చెంది ఆనంద పరవశ. సామాత్యో మంత్రి సహిత సభృత్య పూజితస్తదా యుక్తః పరమహర్షేణ వశిష్ఠమిదమబ్రవీత్. అమాత్య మంత్రి భృత్య సమేతంగా వశిష్ఠుడిని పూజలందుకొని విశ్వామిత్ సంతోషించి వశిష్ఠుడితో ఇలా: పూజితోహం తయా బ్రహ్మన్ పూజార్హేణ సత్కృతః శ్రూయతాం అభిధాస్యామి వాక్యం వాక్య విశాల్. బ్రాహ్మణోత్తమా వశిష్ఠ, పూజార్హుడవైన నన్ను పూజించి సత్కరించు. వాక్య విశారదుడా, నేనొక మాట చెబుతావి. గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ రత్నం హి భగవన్నేత రత్నహారీ చ పార్థివ. తస్మాన్మే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ. 1,00,000 గోవులిస్తా. ఈ శబలను నాకు. పూజ్యుడ, ఈ ధేనువు రత్నం లాంటి, రత్నాలు రాజు సొమ్ము, అందుచే ఇది నాకు చెందాలి కనుక ధేనువును నాకు ఇవ్వు. ఏవ ముక్తస్తు భగవాన్ వశిష్ఠో మణిసత్తమ విశ్వామిత్రేణ ధర్మాత్మ ప్రత్యువాచ మయీపతిం. ధర్మాత్ముడైన వశిష్ఠముని విశ్వామిత్రుడి మాటలు విని ఇలా అన్నాడు: నాగం శతసహస్రేణ నాపి కోటి శతైర్గవాం రాజన్ దాస్యామి శబలం రాశిభీ రజతస్య. 1,00,000 కొలది గోవులిచ్చి, కోట్ల కొలది గోవులిచ్చి, నాకు వెండి రాసులిచ్చి నేను ఈ శబలను ఎవరికి ఇవ్వను.
न परित्यागमर्हेयं मत्स्यकाशासादरिन्दम शाश्वती सबला मह्यं కీర్తిరాత్మవతో శత్రు సంహారకుడవై విశ్వామిత్ర, ఈ ధేను నా నుండి దూరమవ్వటానికి వీల్లేదు. ఈ ధేను నాకు ఉన్న సంబంధం బుద్ధిమంతుడికి కీర్తికి ఉన్న సంబంధం. అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రా తథైవ అయత్తమగ్నిహోత్రంచ బలిర్హోమస్తథైవ. హవ్య కవ్యం నా ప్రాణయాత్ర, అగ్నిహోత్రం, భూతబలి, హోమం ఇవన్నీ ఈ ధేనువు మీద ఆధారపడి. వాహాకార వసత్కారో విద్యాశ్చ వివిధాస్తదా అయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయ. రాజర్షి స్వాహాకార వసత్కారాలు, నానా విధాలైన విద్యలు ఇవన్నీ ఈ కామధేనువు మీదే ఆధారం. సర్వస్యమేతత్సేన సేన మమ తుష్టికరీ సదా కారణైర్బహుభిరాజన్న దాస్యే శబలాం తవ. నిజంగా ఈ ధేను నా సర్వస్వం, నా ఆనందం. ఇంకా అనేక కారణాల వల్ల ఈ ధేనువుని వదలను. వశిష్ఠైనైవ ముక్త విశ్వామిత్రో బ్రవీత్తదా సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్య విశారద. మాటలలో నేర్పరియే విశ్వామిత్ర వశిష్ఠుడి మాటలు విని తొందరపాటుతో ఇలా హైరణ్యకక్షాగ్రైవేయాన్ సువర్ణాంకుశభూషితాం దదామి కుంజరాంస్తేషాం సహస్రాణి 14. బంగారు నడుము త్రాళ్ళు, మెడత్రాళ్ళు కల, బంగారు అంకుశాలు కల 14,000 ఏనుగుల్ని, హైరణ్యానాం రథానాం చ శ్వేతాశ్వానాం చతుర్యుజాం దదామి తే సదావృష్ట్యౌ కింకిణీక విభూషితాం. తెల్లని గుర్రాలు కలవి, 4 గుర్రాలు కట్టదగినవి, చెనుగంటల చేత అలంకరింపబడి 800 బంగారు రథాలిస్తా. హయానాం దేశజాతానాం కులజానాం మహోజసం ఔజసం సహస్రమేకం దశం చ దదామి తవ సంవృత. మంచి నియమాలు కల మహర్షి వశిష్ఠ, మంచి దేశంలో మంచి జాతిలో పుట్టి గొప్ప బలం కల 11,000 గుర్రాలు, నానా వర్ణ విభక్తానాం వయస్థానాం తథైవ దదాం ఏకాం గవాం సోడిం శబలాదీయతామ. వివిధ వర్ణాలు మంచి వయస్సులో కూటి ఆవులను ఇస్తా, నాకు శబల ఇవ్వు. యావదిచ్చసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ తావద్దదామి తత్సర్వం శబలాదీయతాం మమ. ఈ శబలాదీయతాం మమ ప్రతి శ్లోకంలో చివరి బ్రాహ్మణోత్తమ రత్నాలు కానీ బంగారం కానీ ఎంత కావాలో అడుగు అంతా ఇచ్చేస్తా. ఈ సభలు నాకు. ఏవ ముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమత న దాస్యామీతి శబల ప్రాహ రాజన్ కథంజన. బుద్ధిమంతుడ విశ్వామిత్రుడు పలికిన మాట విని పూజ్య శ్రేష్ఠుడైన రాజా, ఏమైనా కాదు శబలను ఇవ్వను. ఏతదేవ హిమే రత్నం, ఏతదేవ మిహిమే ధనం, ఏతదేవ హి సర్వస్య, ఏతదేవ హి జీవితం. నాకదే రత్నం, అదే ధనం, అదే నా సర్వస్వం, అదే నా జీవితం. దర్శయశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవ ఆస్తదక్షిణాః. ఏతదేవ హి మే రాజన్ వివిధాశ్చ క్రియస్తదా. రాజా, నాకు దర్శన పూర్ణ అమావాస యాగాలు, మంచి దక్షిణలు కల యజ్ఞాలు, వివిధాలైన ఇతర ప్రక్రియ అన్నీ ఆవే ఆ ధేనువే. అదో మూలాహ క్రియా సర్వా మమ రాజన్న సంశయ. బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే
బాలకాండే 53 సర్గః. రాజా, నా క్రియలన్నిటికీ ఇదే ఆధారం. ఇంకా ఉపయోగం లేని మాటలు అనవసరం. ఈ కామధేనువును ఇవ్వను ఇవ్వను ఇవ్వను. దీంతో 53 అయిపోయింది. రేపు 54వ సర్గలోకి ప్రవేశం.